అందరికీ వందనాలు. ఉచితంగా బైబిల్ పంచాలని ఒక ప్రేరేపణ. ఎవరికైతే కావాలని అనుకుంటున్నారో కామెంట్ చేయండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీ అడ్రస్ కూడా పెట్టండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఉచితంగా బైబిల్ పంచాలని ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక, అది నిజము కనుక, అనేక కుటుంబాలను నిలబెడుతుంది కనుక వాక్యము చదవాలా, దేవుడు అనేది తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ అడ్రస్, ఫోన్ నెంబర్ మాకు మెసేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను బైబిల్ మీకు పంపిస్తాను. రాగలిగితే మీ ఇంటికే వచ్చి ఇస్తాము. ఈ విషయము నేను మా మామగారికి చెప్పగానే 17 బైబిల్స్ ఆయన నాకు ఇవ్వడం జరిగింది. జీసస్ మినిస్ట్రీ నడుపుతున్నాడు కాకుటూరు. ఆయన నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. బైబిల్ స్టడీస్ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి కనుక మీరు ఒకవేళ ఫోన్ చేసైనా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగవచ్చు. బైబిల్ స్టడీలో చేరుతామన్నా ఆయనతో మాట్లాడవచ్చు. మీరు కూడా ఒకవేళ బైబిల్ పంచాలి అని అనుకుంటే మా ద్వారా అయినా పంచవచ్చు. మీరు బైబిల్ మాకు అడ్రస్కి పంపించినాను, లేదు మీరే కొనుగోలు చేసి బైబిల్స్ మా ద్వారా పంపిణీ జరిపించండి అన్నా కూడా మేము పంపిణీ చేస్తాము. ఎందుకంటే ప్రపంచంలో దేవుడు వాక్యము అనేకుల్ని స్థిరపరుస్తుంది. ఒక వ్యభిచారం నుంచి, దొంగతనం నుంచి కానీ, బానిస బతుకుల్లో నుంచి కూడా విడుదల కావాలంటే, అది స్థిరంగా ఉండాలంటే ఒకటి దేవుడు వాక్యం అయి ఉంది. ఈ దేవుడు వాక్యం తప్ప ఎవరు కూడా మార్చలేరు. ఇది సత్యము. మేము అన్నులమైనప్పటికీ కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రేరేపణ ద్వారా 2 సంఘాలు పెట్టి నడిపిస్తున్నాము. నాకు వివాహము కూడా మా మామగారు, ఆయన పాస్టరు. మేము అన్నులు అయినప్పుడు కూడా ఆయన మా సేవా పరిచర్య చూసి వాళ్ళ బిడ్డని మాకు ఇవ్వడం జరిగింది. దేవుడు ప్రేరేపణ ఇదంతా, దేవుడు శక్తి. ఆ దేవుడు అనేది కానీ లేకపోతే మార్పు అనేది రాదు. కాబట్టి దేవుడి వాక్యాన్ని చదవాలా, తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి ఈ వాక్యాన్ని విస్తరింపచేయండి. వాక్యమే అనేక కుటుంబాలను నిలబెడుతుంది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యాన్ని చదవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. మీ ఫోన్ నెంబర్, అడ్రస్ మాకు ఇస్తే మేము మీకు కొరియర్ ద్వారా అయినా పంపిస్తాం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.